వెల్కమ్ టు ఇందార శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పెద్దపల్లి జిల్లా ఓదెల మండలము గూడెం గ్రామంలో దేవేందర్ గారితో ఉన్నాము. వీరిక్కడ వాటర్ మెలాన్ కర్బూజా సాగు చేయడం జరుగుతుంది. సో ఈ కర్బూజా సాగులో వీరి యొక్క అనుభవాలు అంటే ముఖ్యంగా కర్బూజా ఎండాకాలంలో చాలా డిమాండ్ ఉంటుంది. సో ఏ టైంలో వేసుకున్నారు, రేట్ ఏ విధంగా ఉంది, వీరు కొత్తగా వేసినరా, ఇందులో ఎటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టినరు, మార్కెటింగ్ ఎక్కడ చేసుకుంటారు, సో ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులకు కొంత ఆదాయం రావడానికి ఈ కర్బూజా పంట ఏ విధంగా ఉపయోగపడుతుందని వీరి యొక్క అనుభవాన్ని మనం ఈ వీడియోలో పూర్తిగా అడిగి తెలుసుకుందాం. పూర్తిగా వీడియో చూడండి, కంప్లీట్గా చూసి మీరు కూడా ఏవైనా కర్బూజా వేసుకోవాలనుకుంటే వేసుకుంటే ఇది కొంత మీకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది చాలా తక్కువ కాలం, మనకు 60-70 రోజుల్లో పంట చేతికి వస్తుంది. కాబట్టి రైతు సోదరులు ఎటువంటి కూరగాయల సాగు చేసినా ముఖ్యంగా మనకు తక్కువ టైంలో తక్కువ కాలంలో మనకు డబ్బులు ఆదాయం చేతికి వచ్చే అవకాశాలు ఉండే పంటలను ఎన్నుకుంటే బెటర్గా ఉంటుంది. ముఖ్యంగా ఈ కాలీఫ్లవర్ కానీ, తర్వాత మనకు ఈ బీర కానీ, తర్వాత ఇటు వాటర్ మిలాన్ అని, కొంత ఈ కీరా దోస అని ఇటువంటి పంటలు ఎన్నుకుంటే రైతు కొంత ఆర్థికంగా వెసులుబాటు అనేది ఉండే అవకాశం ఉంటుంది. సో వీరిని పూర్తిగా అడిగి మనము ఈ పంట గురించి వివరాలు అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నమస్తే. సో మీరు వ్యవసాయ భూమి మీకు ఎంత ఉంది, ఏ పంటలు పండిస్తారు, ఎన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తారు? నేను చేయబట్టి 26 ఇయర్స్ అవుతుంది. 26 ఇయర్స్ అవుతుంది. 26 ఇయర్స్ నుండి మీరు వ్యవసాయం చేస్తున్నారా? ఓకే. ఏమేమి ల్యాండ్ ఎంత ఉంది మీకు? ఇప్పుడు ఇక్కడ 4.5 ఎకరాలు ఉంటాయి, 11 ఎకరాలు ఉంటాయి. 11 ఎకరాలు సొంతమా? సొంత ఓన్. ఏమేమి పంటలు వేస్తారు మీరు జనరల్? ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కాటన్ వేసేది. దీని అడుగు పోయిన సంవత్సరం నేను మిర్చి చేశాను. వేస్తే అది బాగా లేబర్ తోటి రేట్ లేకపోయేసరికి దాన్ని బంద్ చేసి ఈ కర్బూజా పెడితే బాగుంటుంది అని చెప్పేసి దీని అడుగు వర్షాకాలం మక్కేసినాం. పంట మార్పిడి చేసినాం. చేసిన తర్వాత మళ్ళీ సరే మక్క పెడితే ఎట్లుంటే కొంచెం పుచ్చ కూడా పెడితే బాగుంటుంది కర్బూజా అనే ఉద్దేశం మీద దీన్ని పెట్టడం జరిగింది. ఫస్ట్ టైం ఈసారి ఫస్ట్ టైం ఎటువంటి అనుభవం లేదు. ఓన్లీ మిర్చి, పత్తి, వరి, మొక్కజొన్న పసుపు వేసేది. పసుపు కూడా మేము అక్కడ ఆర్బోర్ నుంచి కూడా తీసుకొచ్చి పెట్టడం జరిగింది. మార్కెట్లో రేట్ లేకపోయేసరికి ఒక 6-7 సంవత్సరాలు పెట్టి దాన్ని బంద్ చేసేయడం జరిగింది. మార్కెట్లో రేదు కాబట్టి దాన్ని బంద్ చేయడం జరిగింది. ఇది వాటర్ మిలాన్ వచ్చిందంటే ఈ పంట ఎందుకు వేసిండ్రు? అనేక రకాల కూరగాయలు ఉంటాయి కదా, ఈ వాటర్ మిలాన్ కర్బూజాని ఎందుకు ఎంచుకున్నారు? కర్బూజా ఎంచుకోవడానికి కారణం ఏంటి అని అంటే ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లలో మిర్చికి అనేటువంటి రేట్ లేదు. మొక్కజొన్న కొంత వేస్తున్నాం మేము. ఒక 3.5 ఎకరాలు మొక్కజొన్న పెట్టేసినాం, 3-4 ఎకరాలు పెట్టినాం కాబట్టి ఇక మళ్ళీ నెక్స్ట్ ఏంటిది వర్షాకాలం మళ్ళీ మొక్క పెట్టకూడదు కాబట్టి ఇందులో ఉన్న దాంట్లో బెటర్ ఇదైతే బాగుంటుంది అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఇది ఒక 35 గుంటల దాకా అవుతుంది ఉంటుంది. సో మీరు ఫస్ట్ ల్యాండ్ తయారు ఏమన్నా ఎరువులు వేసిండ్రు? ఇంట్లో అంతకుముందు ఇంట్లో మన కోడేరు మన ఇది పెంట వేయడం జరిగింది. వేసి పశువులు పెట్టడం. ఎంత వేసిండ్రు? అప్పుడు ట్రాక్టర్ లెక్క వేసినాం. ఎన్ని ట్రాక్టర్? ఒక ట్రాక్టర్. ఒకటే ట్రాక్టర్? 2 ట్రాక్టర్లు వేసినాం. డిఏపి వేసినాం. ఎంత వేసిండ్రు? డిఏపి ఒక బస్ వేసినాం. సింగిల్ సూపర్ అవి వేయలేదు. ఒక డిఏపి ఒక బ్యాగ్ వేసి మొత్తం దుక్కిలోనే చేసి పెట్టేసి. డ్రిప్ ఉందా దీనికి? ఇక్కడ డ్రిప్ ఉంది. డ్రిప్ అంతా ఉంది. డ్రిప్ ఉంది. వేసుకున్నాక తర్వాత డైరెక్ట్ గా సీడింగ్ చేసుకున్నాం. ఇత్తనం పెట్టేసి. ఎంత వెరైటీ? ఇప్పుడు ఇది ఏం వెరైటీ తీసుకున్నాం? ఇది సింబా వాపది. సింబా షేర్ 2 రకాలు పెట్టినాం. 2 రకాలు. ఏ కంపెనీ? సింజంటా. బాగుందా? చాలా మంది పెట్టారు. ఈ గతంలో వేసిన రైతులు కూడా బాగుందని చెప్పేసరికి సరే మనం కూడా పెడదామనే ఉద్దేశం మీద మేము కూడా కరీంనగర్లో ఉన్నటువంటి కంపెనీ సీడ్ అని అడిగితే బాగుంది అని చెప్పేసి మేము అందరినీ విచారణ చేసి పెట్టుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు అనేక రకాల కంపెనీలు, అనేక రకాల వెరైటీలు కూడా ఉన్నాయి. దీని ఏమైనా ప్రత్యేకత ఉందా? సింబా ఇది కొంచెం స్వీట్ ఎక్కువ ఉండి రెడ్ గా ఎక్కువ వస్తుంది అనేటువంటిది. కలర్ ఎక్కువ స్వీట్ ఉంటుంది. మార్కెట్ లో ఎక్కువ దీన్ని టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి చెప్పారు అన్నట్టు. ఎంత మీకు ఇప్పుడు ఎన్ని విత్తనాల ప్యాకెట్లు పట్టినాయి? ఇవి ఒక 7-8 ప్యాకెట్లు పట్టినాయి. 8 ప్యాకెట్లు. ఎంత ఉంటుంది ప్యాకెట్? మనకు ప్యాకెట్ 1600 అట్లా ఉంటుంది. 8 ప్యాకెట్లు మీకు 35 గుంటలలో పట్టినాయి. 35 గుంటలు. ఎంత మీరు దూరం ఎంత పెట్టుకున్నారు? దూరం అంటే 6 ఫీట్లు. ఇది లైన్ 6 ఫీట్లు. తర్వాత దీనికి సీడుకు సీడ్ కనంటే 2 ఫీట్లు 2 ఫీట్లు అటొకటి ఇటొకటి ఆపోజిట్ జిగ్జాగ్ లో పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ లైన్ లో 2 ఫీట్ వస్తుంది జిగ్జాగ్. ఇటొకటి లైన్ వస్తుంది, అటొక లైన్ వస్తుంది. ఇట్లా విత్తనాలు పెట్టుకుంటారు కదా ఇట్లా ఇదేగా ఇట్లానే ఇటొకటి ఇటు ఇట్లా పెట్టుకోవడం. ఇది ఇటు వస్తుంది, ఇది ఇటు పోతుంది ఇట్లా 2 సైడ్. మొత్తానికి కాలువల సైడ్ పెట్టుకున్నారు. ఈ విత్తనాలు ఇప్పుడు 8 ప్యాకెట్లు. ఈ సీడ్ పెట్టిన తర్వాత జనరల్గా మనకు కొంత సీడ్ పోవడం జరుగుతుంది రైతులకు కొంత ఇబ్బందుల వల్ల. ఏమన్నా అటువంటి జరగలేదు? సీడ్ పెట్టిన తర్వాత ఉడతలు తినడం కానీ అట్లా రాకుండా ఉండడానికి మేము ఎలకలకు కానీ మందు కానీ చూసుకోవడం వేసిండ్రా? వేసుకున్నాం. సీడ్ పెట్టిన తర్వాత ఎలకల మందు ఎందులో కలిపి వేసిండ్రు? బియ్యంలో.
బియ్యంలో కలిపి మనం సీడ్ పెట్టిన తర్వాత వేసుకోవచ్చు. ఎలకల కోసం పెట్టినాం. అదే ఎలకలు విత్తనాలు తింటే అవునవును స్వీట్ అవునవును తీసేస్తే అని పెట్టేసినవి పెట్టేసి పోలేదు. మళ్ళీ ఏమన్నా పట్టిన ఎక్కువ సీడ్ పట్టిన తక్కువ పెట్టినాయి, చాలా తక్కువ పెట్టినాయి. జర్మినేషన్ మంచిగా వచ్చింది, ఇబ్బంది ఏం కాలేదు. తర్వాత మీరు ఎరువులు ఎప్పటి ఇచ్చుడు స్టార్ట్ చేసింది? ఎరువులు మాకు మా ఓన్గానే ఉన్నాయి. మాకు పశువులు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి. లేదు ఈ ఎన్పికే ఎరువులు కానీ అవి ఇది పెట్టిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ 2020 19 డ్రిప్కి ఎక్కియడం, మళ్ళీ మీద స్ప్రే చేయడం, మీద స్ప్రే కూడా చేసినాం. అవి ఎట్లా తీసుకుంటారు, ఎక్కడ తీసుకుంటారు మీరు? బ్యాగ్లా కిలోలా? మేము కేజీ లాగానే. ఎట్లా కేజీ? ఎట్లా కేజీ? ఇప్పుడు వాళ్ళు ఉన్నాయి 150 200 180 అంటే కంపెనీ బట్టి. అదే మీరు జనరల్గా ఏంటంటే ఇప్పుడు కూరగాయల సాగు చేసి ఎకరం 2 ఎకరాలు వేసుకున్నారు అనుకోండి, ఈ కేజీ లెక్క వేసుకుంటే రేట్ ఎక్కువ పడుతుంది మనకు. మీరు 150 200 25 కేజీ బ్యాగ్ తీసుకుంటే మీకు 100 రూపీస్ కేజీ పడుతుంది. చాలా మంది రైతులకు తెలియదు, కొత్తగా వచ్చే వాళ్ళకి అని చెప్తున్నా. మేము కూడా అయితే ఏం చేశానంటే, మాకు ఇక్కడ పెద్దపల్లిలో ఒక అతను ఉంటాడు, ఇదే ఇప్పుడు మైక్రోన్యూట్రీకి సంబంధించినటువంటి ఇచ్చేటువంటి ఆయన నేను సంప్రదించాను. కర్మాంచల్ తెప్పిస్తానా అని చెప్పేసి అన్నాడు. అదే 25 కేజీ బోరాన్ మెగ్నీషియం తెప్పిస్తా అన్నాడు. ఇక ఆయన తెప్పియలేదు. ఫోన్ చేసినప్పుడల్లా రేపు గంటలకు మనకు టైం అయిపోతుంది అని చెప్పేసి దీన్ని కొనడం తేవడం, ఇంకో 2 రోజులు వస్తాడు కదా అని చెప్పేసి ఈ రోజు మందం చూసుకుంటా వస్తాడు. జనరల్ గా రైతులు కొత్తగా ఇది చేసే వాళ్ళకు ఐడియా ఉండదు, షాప్ లోకి వెళ్ళి కిలో తెస్తారు, 150 పడుతుంది. ఈ 25 కేజీ మీకు ఎంత 100 కూడా పడదు, కేజీ 90 రూపీస్ అట్లా పడుతుంది. 25 కేజీ బ్యాగులు తీసుకోండి. ఎవరికైనా మీకు చెప్తాను, రైతులు కలిసి తీసుకుంటే బెనిఫిట్. ఎందుకంటే మీకు లేదు, మీకు ఈ పంట అయ్యే వరకు కంపల్సరీ ఒక బ్యాగ్ పడుతుంది. అంటే ఇప్పుడు మన ఒక్క వెరైటీ కదా, ఇప్పుడు బోరాను 28 1220 1261 తర్వాత 050 మీకు 28 అయ్యే వరకు మీకు 1261 ఒక బ్యాగ్, 1919 ఒక బ్యాగ్, 13045 ఒక బ్యాగ్. ఈ 3 బ్యాగులు కంపల్సరీ పడతాయి. ఎందుకంటే మీకే కాదు, జనరల్ గా రైతులు వీడియో చూసిన రైతులు ఎన్పికే ఎరువులు 1 కేజీ తీసుకోవద్దు, 25 కేజీ తీసుకోండి దగ్గరలో. లేదు మీకు దొరుకుతలేదు, మీకు అవైలబుల్ లేదు అంటే నేను నంబర్ ఇస్తా, ఆ నంబర్ తో మీరు కాంటాక్ట్ అయితే మీకు 25 కేజీ బ్యాగులు పంపిస్తారు. ఎందుకు చెప్తున్నా అంటే రైతులు పాపం తెలియక చాలా వరకు ఎంత రేటు మీరు చూడండి, 150 అంటే 25 కేజీలు అంటే 4000. ఇందులో కూడా ఇప్పుడు ఈ 1261 లో కూడా వారికి పడేది 155 రూపీస్ మార్కెట్ నుంచి. కానీ ఒక షాప్ లో వాళ్ళు 200 అమ్ముతారు. అదే అందుకే ఇంకో షాప్ వాళ్ళు 180 అమ్ముతా ఉన్నారు. అంటే షాప్ కూడా అదే డిఫరెంట్ ఉంటుంది. అందుకని 25 కేజీ బ్యాగ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది మీరు ఎన్పికే ఎరువులు అట్లా ఎన్ని రోజులకు ఒకసారి ఇచ్చిండ్రు? మేము 3 డేస్కి ఒకసారి, 3 డేస్ మార్చేసి 3 కేజీస్ 3 కేజీస్ 3 ప్యాకెట్ 1919 1261 3045 వాడాం. కాల్షియం వాడినాం, కాల్షియం లిక్విడ్ వాడినాం. తర్వాత 1261 తర్వాత ఇప్పుడు ఏది బోరాన్ వాడినాం. బోరాన్ ఎంత వాడినారు? ½ కేజీ వాడాను. ఎన్ని రోజులకు ఒకసారి? అది ఒకసారి వాడినా, 2 సార్లు స్ప్రే చేశాను. పైన స్ప్రే ఎంత కలిపిన? ఒక లీటర్కు ఒక ½ కేజీ తీసుకొచ్చి మాకు పడేది ఒక 6 ట్యాంక్స్ పడినాయి. అట్లా 2 టైమ్స్ యూజ్ చేసాను. తక్కువ చేయాలి, 2 grams per liter అట్లా చేయడం జరిగింది. బోరాను, కాల్షియం, ఇవి మెగ్నీషియం. ఈ ఏమైనా దోమ కానీ త్రిప్స్ కానీ? అది దానికి ఫస్ట్ కాన్ఫిడర్ కొట్టాను, బేర్ కంపెనీ. తర్వాత ట్రాన్జెంటా బాపతి అవి తీసుకొచ్చి యూజ్ చేసినాం. ఆ తర్వాత మళ్ళీ నాటివోను ప్లాంటోమైసిన్, తర్వాత కొరాజిన్ పురుగు మందు, పురుగుకు. తర్వాత అగ్రిమినియం మ్యాక్స్ ఒకసారి. ఎన్ని రోజులకు ఒకసారి స్ప్రే చేస్తారు మందులు? 3 డేస్ కంపల్సరీ. 3 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి డ్రిప్. ఇప్పుడు ఇది ఎప్పుడు, ఏ మంత్, ఏ నెలలో? నేను జనవరి 16th పెట్టాను. జనవరి 16 అంటే దాదాపు 64 రోజులు అయింది. ఇప్పుడు కటింగ్ ఏమైనా అయిందా? ఇంకేం లేదు. ఇప్పుడు కటింగ్ ఎన్ని రోజులకు వస్తుంది? ఇప్పుడు మినిమం అంటే ఈ వైరస్ తెగులు లేకుంటే 100-110 డేస్ దాకా ఉండొచ్చు అంటున్నారు. మినిమం 90 డేస్. అంటే తెగులు రాకుండా కొంచెం మంచిగా ఉండే అంటే 100-110 డేస్ దాకా కూడా ఉండొచ్చు అంటే. ఇప్పుడు 65 రోజులు అయింది పెట్టి. ఇంకా 10-15 రోజులు కావాలి, 20 డేస్, ఇంకా 1 మంత్ దాకా ఉండొచ్చు అంటున్నారు. అంటే ఏరియా తెగులు రాకుండా మనకు కాపాడుకుంటే. అంటే కటింగ్ అప్పుడు కటింగ్ వస్తుంది. ఇప్పుడు ఇది కటింగ్ చేయరాదా ఈ కాయ? ఇది చేయొచ్చు, కాకపోతే ఒకటి ఏంది అని అంటే ఇంకా పెరిగడానికి అవకాశం ఉంది. ఇంకా సైజ్ పెరుగుతుంది. ఎంత ఉంటుంది ఇది మినిమం ఇప్పుడు ఒక 5-6 దాకా ఉంటుంది కేజీ. 5 కేజీ దాకా ఉంటుంది. ఇప్పుడు 5 కేజీ దాకా ఉంటుంది. 5 కేజీ అంటే మినిమం 8 కేజీ దాకా రావచ్చు. 8 కేజీ అయినా మార్కెట్లో పోతాయి, ఇబ్బంది ఏం లేదు. అంటే ఎంత వెయిట్ ఉంటే అంత రేట్ ఎక్కువ వస్తుంది. ప్రజెంట్ ఎంత ఉంది రేట్? ఇప్పుడు ప్రజెంట్ మొన్నటి వరకు 12.5 ఉండే, 12 రూపాయలు 50 పైసలు ఉండే. ఇప్పుడు ఏమైపోయిందంటే అందరు వచ్చేసరికి వాళ్ళు ఆ మార్కెట్ వాళ్ళు సిండికేట్ అయిపోయి 10 రూపీస్ అని, 9 రూపీస్, 8 రూపీస్ అనేటువంటి దాంట్లోనే ఉన్నది. మార్కెటింగ్ ఎక్కడ తీసుకెళ్తారు? ఇప్పుడు కొందరు కరీంనగర్, వరంగల్, ఇంకా అదర్వైజ్ గోదావరి కానీ వాళ్ళు అని
తీసుకెళ్తా ఉన్నారు. అంటే మీరు తీసుకెళ్తారా? వాళ్ళే వచ్చి తీసుకెళ్ళాలి. వాళ్ళే వచ్చి కటింగ్ అంతా వాళ్ళే వచ్చి తీసుకోవాలి. ట్రాన్స్పోర్ట్ అంతా వాళ్ళదే ట్రాన్స్పోర్ట్ ఇక్కడే ఆ రేట్ ఇచ్చేసి మనకు టన్నుల్లాగా వేబిట్ చేసుకొని తీసుకుపోవడం. ఎంత ఇప్పుడు 35 గుంటలు కదా జనరల్గా కంపెనీ వాళ్ళు కానీ ఎన్ని టన్నుల దిగుబడి వస్తాయి? ఒక ఎకరానికి మినిమం మంచిగా పడితే 25 దాకా వస్తాయి టన్నులు. 25 టన్నులు ఇది వరకు వచ్చింది. చాలా మంది తీసుకున్నారు 25 టన్నులు ఈజీగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీ తోట మీరు ఎంత వస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు అంటే ఆ రేంజ్లో చూసుకుంటే నా చూసిన శనివారం చూసుకుంటే నాది కూడా ఇప్పుడు ఈ 30 గుంటలకి 25 టన్నులు వచ్చే అవకాశం కనపడుతుంది. 35 గుంటలకి అంటే ఇది భూమి మంచిది, చేను బాగుంది, ఎరువులు బాగున్నాయి, తెగులు ఏం లేవు, ఇంకా టైం అవకాశం ఉంది కాబట్టి సైజ్ పెరుగుతుంది అట్లా. ఇప్పుడు చిన్న చిన్న కాయలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ సైజ్ ఉన్నది, ఈ సైజు 1 మంత్ వరకు ఈ సైజు కేస్టాలకు మనకు పెరుగుతుంది అట్లా. ఇప్పుడు దీనికి మీరు ఎకరంలో పెట్టుబడి ఎంత అవుతుంది జనరల్గా లాస్ట్ ఫైనల్ అయిపోయే వరకు? మినిమం అంటే ఇప్పుడు తెగులు రాకుంటే 50 నుంచి 60,000 దాకా అవుతాయి. ఈ విత్తనం కాస్ట్ ఇప్పుడు ఉన్నట్టు తెగుళ్ళు కనుక్కుంటే కటింగ్ ట్రాన్స్పోర్ట్ అయితే ఇబ్బంది లేదు. కటింగ్ అయితే మనం చేసేయాల్సిందే. అంటే మీరు కటింగ్ తో పాటు చెప్తున్నారా 60,000 మొత్తం కటింగ్ అంత వరకు 60,000 పెట్టుబడి అవుతుంది. సో జనరల్ గా రైతులు 5 రూపాయలు 4 రూపాయలని వాటర్ మిలన్ లో నష్టపోతున్నాము, అందులో డబ్బులు కూడా వస్తలేవు అంటే రేట్ ఉంటే లాభం అది అంటున్నారు. సో దీనికి మంచి రేటు దొరకాలంటే కర్బూజా ఈ వాటర్ మిలన్ ఎప్పుడు పెట్టుకుంటే బెటర్? మీకు ఏమైనా అనుభవం ఉందా? ఇప్పుడు నేను వేసింది ఫస్ట్ టైమే. ఇదివరకు వేసుకున్న వాళ్ళు చూసుకుంటే చాలా వరకు నవంబర్ లాస్ట్ వీక్లో వేసుకున్న వరకు ఎవరు రాకముందు వస్తే 1250 రూపీస్ పడింది, 12.5. వారికి ఒక ఎకరానికి పెడితే 2,60,000 వచ్చేసింది ఒక ఎకరానికి. అంటే వాళ్ళు మెన్షన్ చేసి కవర్ చేసి పెట్టారు, అది మంచి రేటు. మళ్ళీ 2 days వరకు 10 రూపీస్, తర్వాత 8 రూపీస్. అంటే ఇప్పుడు మార్కెట్ రావడం ఎంత లేట్ పెట్టుకుంటే అంత అవుతుంది, ముందు పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకటి ఏంటంటే ఇప్పుడు నాది అందరికంటే లాస్ట్ నాది ఇంకా లాస్ట్ అన్నాడు. అప్పుడు కూడా వచ్చే ఒకవేళ అదృష్టం ఉంటే ఉన్న కాయ అయిపోతే పెరగొచ్చు. స్టార్టింగ్ అన్నా లేకుంటే అయిపోయే వరకు ఎవరిది రాకముందన్నా మనది రావాలి. అవును, అందరిది అయిపోయిన తర్వాత మనది రావాలి. అప్పుడు కొంత రేటు దొరికే అవకాశం. ఇప్పుడు మీకు 10 రూపాయలు రేటు దొరికినా టన్నుకు 10,000 బెటర్. 25 టన్నులైనా 2,50,000 వస్తాయి. ఒక 50,000 ఖర్చు పోయినా మీకు కంపల్సరీ ఇందులో ఒక 1,00,000 రూపాయలకైతే చావు ఉండకుండా ఉంటుంది. 1,00,000 ఎందుకంటే ఇప్పుడు 2.5 లక్షలు అయితే అంటే అట్లా అంత రేటు అంత దిగుబడి అన్ని అవైలబుల్ అన్ని అవకాశం ఇప్పుడు ఇట్లుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ టైంలో అంతా కూర్చుంటున్నాం, నైట్ వరకు రాళ్ళ వర్షం కొట్టిందంటే మొత్తం కొలాప్స్. 50,000 కూడా ఏం రాదు, ఇక ఏమీ రాదు, క్లోజ్. ఇది ఎట్లా అంటే అతి సున్నితమైనది. ఓకే, అది అయితే ఎవరు ఏం చేయలేరు. అంటే రాళ్ళ వర్షం రాకుండా, రాళ్ళ వర్షము ప్లస్ తెగుళ్ళు అన్ని రకాలు. ఇది చాలా సున్నితమైనది కాబట్టి ఇది అపురూపమైనది. ఇది ఏంది అని అంటే డబ్బులు చేతికి వచ్చేంత వరకు కూడా నమ్మకం లేని పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ మార్కెట్లో కొంతమంది తీసుకెళ్ళాక కూడా ఇది తక్కువ ఉన్నది, ఇంత రేటు పెట్టలేను, నేను నాకు అంత పడదు. మొన్న రీసెంట్లీ వాళ్ళు కూడా ఇక్కడ 8 రూపీస్ అనేది తీసుకొని పేరు, లేదా మాకు ఇంత పడుతుంది, మార్కెట్ పడతలేదు, నీకు 6 రూపీస్ కేసు అంతకన్నా నాతో కాదు, ఎవరికన్నా తీసుకెళ్ళు, నేను ట్రాన్స్ఫర్ ఏదికి ఎత్తా అని చెప్పేసి కూడా అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇబ్బంది అట్లా ఇటువంటి. ఎందుకంటే రైతులు ఎక్కువగా వేయడం వల్లనా లేకపోతే వేరే స్టేట్ నుంచి కొంచెం రావడం. ఇప్పుడు ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కడ లేదు, ఒక మా విలేజ్ లో మాత్రమే ఇట్లా కొత్త టెక్నాలజీగా కొత్త రూపు పోవాలనే ఉద్దేశం మీద కొంత ఆలోచన చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మా కాడ ఉన్నటువంటి ఇప్పుడు కటుకు రాజిరెడ్డి అనేటువంటి వ్యక్తి ప్రతిసారి కూడా కొత్త ధనం పోవాలి, మనం ఇదే పోతే మనకి ఇదే ఉంటుంది అనే ఉద్దేశం మీద ఇప్పుడు పోయినసారి మనకు ఇది చిల్లి పచ్చిమిర్చి వేసి అమ్మాలి ఆలోచన, ఈసారి కూడా టమాటా, వంకాయ, బీరగా, ఇట్లా చిక్కుడు ఇట్లాంటివి పెట్టాలనే ఉద్దేశం మీద ఆలోచన చేస్తుంటే తన సూచనలు ఇచ్చుకుంటూ తను పెట్టుకుంటూ చేస్తున్నాడు. తన ద్వారా మనం కూడా పెడదానే ఉద్దేశం మీద ఈసారి కర్బూజా ఫస్ట్ టైం పెట్టాం ముగ్గురం ఇక్కడ అనుకుని పెట్టడం జరిగింది. మీరు లోకల్ అమ్ముకోరాదా మీ పర్సనల్గా, హోల్సేల్ కాకుండా? పర్సనల్గా అమ్ముకున్నానంటే ఇప్పుడు ఏమవుతుందనంటే మనకి ఎంతో పోయినా కూడా కానీ 50 కిలో 20 కేజీలు పోతాయి, అంతే, పోలేదు. సరే మళ్ళీ ఏంటి హోల్సేల్ మనం ఇవ్వలేము కదా, రైతులకు ఇచ్చి పెట్టుకుని మన చిల్లర అయినా ఇప్పుడు మనకి ఏంటంటే ఇటు పోవాలి, మనకు అమౌంట్ రావాలి, మనం చిల్లర చేసుకుంటే ఇది అవకాశం లేదు కదా. ఇప్పుడు మనకు 10 ఎకరాల ల్యాండ్ మనం చేసుకుంటున్నప్పుడు అవైలబుల్ కుదరదు, చాలా ఇబ్బంది, వీలు కాదు. మనం ఏదున్నా కూడా మనకు క్వింటాల పోయేటువంటి పరిస్థితి. మనం ఏదో ఓ 10 కేజీలు 5 కేజీలు అనుకుంటే తిరిగి అమ్ముకోవచ్చు. అట్లా కూడా కొంతమంది రైతులు చేసుకుంటున్నారు. అంటే ఓన్ ట్రాక్టర్ ఉండాలి, ట్రాన్స్పోర్టే మనకు నష్టం బాగా, దాంతో ఎక్స్పెండిషన్ పడి మొత్తానికి పెట్టుబడి తక్కువనే 60,000 కాలిస్తే మనకు కొంత తెగుళ్ళు కంట్రోల్ చేసి 10 రూపాయలు. అయితే ఇప్పుడు దీనికి ఏంటంటే చాలా వరకు హార్టికల్చర్ వాళ్ళు ఇంతవరకు కూడా మాకు అడ్వైజ్ చేయడం కానీ లేకపోతే దీనికి ఇట్లా సూచనలు కానీ మార్కెటింగ్ కానీ వాళ్ళు
చేస్తే ఇంకా ఇలాంటి దిగుబడి పెట్టడానికి ఇంకా ఇట్లా ఏరియా కావడానికి ఎక్కువ అవకాశం ఉంది. అయితే హార్టికల్చర్ వాళ్ళు ఏమైతే ఇంతవరకు కూడా అసలు హార్టికల్చర్ వాళ్ళు మాకు సలహాలు కానీ ఈ 3-5 yearsలో అట్లా పెడుతున్నారు కదా, మరి ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశం మీద వాళ్ళని కొంచెం చేస్తే ఇంకా బాగుండు. పంట వండియడం మాతో అవుతుంది పని చేయడానికి, మార్కెటింగ్ కూడా వాళ్ళు చేపిస్తే ఇప్పుడు మాకు హార్టికల్చర్ కొంత సబ్సిడీ వస్తున్నట్టుగా కొంత మాకు తెలిసింది. వాళ్ళు ఇచ్చిన మాకు కొంత మనకు సబ్సిడీ అనేటువంటిది తగ్గుతుంది రైతుకు బాడను అట్లా. మొత్తానికి ఇప్పుడు డ్రిప్ సిస్టమ్ ఉన్నది. డ్రిప్ కూడా అంతకుముందు ఇచ్చారు గవర్నమెంట్, ఇప్పుడు మధ్యలో వస్తలేదు. ఎందుకంటే డ్రిప్ సిస్టమ్ ఉన్నా మాకు కొంతవరకు బెనిఫిట్ అయిపోతుంది. ఇప్పుడు బయట తీసుకురావాలనుకుంటే 700 rupees ఒక బెండల్. అట్లా మాకు బాగా అన్ని ప్రతిదీ అవుతుంది. కొంత మనకు సబ్సిడీ వస్తే రైతే చేసుకోవడం కాబట్టి గవర్నమెంట్ కొంత లేదు హార్టికల్చర్ నుంచి వెళ్ళి ఇప్పుడు మన సీడ్ కానీ సీడ్ కాస్ట్ ఈ డ్రిప్స్ ఇచ్చుకుంటూ ఈ తెగుళ్ళకు కానీ సూచనలు ఇస్తే ఇంకా ఈ 25 tons కాదు 30 tons కూడా తీయడానికి భూములు అవకాశం ఉన్నాయి. రైతులు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దాంతోపాటు మార్కెటింగ్ కూడా వాళ్ళు కూడా మాకు సహకారం అందించుకుంటూ సూచనలు ఇచ్చుకుంటూ చేపిస్తే రైతుకు ఇంకెంతో బెనిఫిట్. ఎందుకంటే ఓన్లీ మక్క, పత్తి, ఈ చిల్లి ఇది అనేది కాకుండా ఇట్లాంటి అంతర్గా పంటలు వేసుకుంటూ కూడా రైతులకు ఎంతో అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది అనేటువంటిది మేము కూడా హార్టికల్చర్ వారు కానీ గవర్నమెంట్ గారు కానీ నిన్న కూడా మేము మన కేవీకే కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళని కూడా సంప్రదించినాం. ఇక్కడ మాకు జమ్మికుంట ఉంది. అక్కడ మన వెంకటేశ్వర సార్ మాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. నిన్న ఇదే ఇట్లా వర్షం పడింది సార్, మరి మన నీళ్ళు తడిచినాయి ఖరాబ్ అవుతుంది అని అంటే అక్కడ శివానంటే అనే తోటి నాకు ఫోన్ చేసి నెంబర్ ఇచ్చిండు. మందులు ఇస్తే నిన్న పోయి తీసుకొచ్చిన ఇవాళ స్ప్రే చేయాలి. అంటే పరిచయం లేదు కానీ ఫోన్ ద్వారా నాకు బాగా దగ్గర 20 years నుంచి వెళ్ళి ఫస్ట్ వేసిన కాడ నుంచి వెళ్ళి మాకు వచ్చి ఇట్లా చేయాలి ఇట్లా బాగుంటుంది వచ్చి ఫీల్డ్ వర్క్ చేసిండు. ఫీల్డ్ వర్క్ పని చేసి రైతు సదస్సులు పెట్టేసిండు, జీలకుంటలా అన్ని చేసిండు. కానీ ఇప్పుడు సార్కి ఎందుకంటే ఆయన పెద్ద పోస్ట్ అయిపోయింది, రాలేకపోతున్నారు, బాడన్ ఎక్కువ పడిపోతుంది. కానీ ఎప్పుడు ఫోన్ చేసినా కానీ 100% స్పందిస్తాడు. మేము అప్పుడు కంది కూడా వేయాలనుకుంటే కూడా వరంగల్ కూడా కందికి ఇచ్చి సీడ్ కూడా వేయడం జరిగింది. బిఎంఆర్ బిఎస్ఎంఆర్ తెచ్చిండు. అది మాకు బాగా అది సార్. మొత్తానికి ఇప్పుడు మీరు కర్బూజా వేయడం జరిగింది కదా, ఇవన్నీ మీరు సాటిస్ఫై ఉన్నారా? ఇప్పటి వరకు అయితే హ్యాపీ. ఇప్పుడు రైతులు వేయాలనుకుంటే ఇప్పుడు వేయచ్చు, ఇంకా టైం ఉందా? ఇక లేదు, ఇప్పుడు వేసుకుంటే అవకాశం. ఎందుకు అని అంటే ఇప్పుడు హీట్ వర్షాలు ఎక్కువ పడే, ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉంటాయి, ఎండలకు ఇబ్బంది, ఇప్పుడు అది కోలుకోదు. ఎందుకంటే అతి సున్నితమైనటువంటిది, ఇది చాలా స్మూత్, ఇబ్బంది అయితే ఇప్పుడు వేసినా వేస్ట్ అయింది. ఇప్పుడు టైం అయిపోయింది. మళ్ళీ ఎప్పుడు వేస్తారు? మళ్ళీ వేసుకోవాలనుకున్నా మళ్ళీ నవంబర్ డిసెంబర్ వరకు ఇప్పుడు ఏం వేసుకున్నా కానీ, ఎందుకంటే ఎండలకు తట్టుకోదు, వర్షాలకు తెగుళ్ళు వస్తాయి. ఇప్పుడు ఈ కాయ పగుళ్ళు ఎటువంటి ఇబ్బంది ఏమన్నా? అదేం లేదు, అట్లేం లేదు. కాల్షియం అనేటువంటి మనకు సంబంధించిన ప్రతిదీ వేసుకుంటూ పోతున్నాం కాబట్టి డ్రిప్ ద్వారా 100% సక్సెస్. ఈ డ్రిప్ వేయకపోతే పుచ్చ వేసుకోవద్దు, కర్బూజా అస్సలు వేసుకోవద్దు, 100% ఫెయిల్యూర్, 100%. సో ఇది మనకు వీరు చెప్పేది ముఖ్యంగా ఈ వాటర్ మెలాన్ సాగు చేసే రైతులు దాదాపుగా ఎకరంలో మనకు 25 నుండి 30 టన్నులు రైతులు తీస్తున్నారని మనం జనరల్గా చూస్తుంటాము. 25 టన్నులు మనకు దిగుబడి వచ్చినా 10 రూపాయల రేటు ఉన్నా 2,50,000 50,000 ఖర్చు ఉన్నా 2,00,180,000 ఆదాయం అనేది రైతుకు రావడం జరుగుతుంది. బట్ ఈ ఆదాయం అనేది ఎప్పటికీ శాశ్వతంగా కంపల్సరీ అని కాదు. వీరు చెప్పినట్టు రాళ్ళ వర్షం వచ్చినా ₹1 కూడా రాదు. తెగుళ్ళని సరిగా కంట్రోల్ చేయాలి, విల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది, ఈ త్రిప్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని రకాలుగా రైతుకు ఇవన్నీ కలిసి వచ్చినప్పుడే ఇందులో 2 లక్షల ఆదాయం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఎవరైనా ఈ తక్కువ కాలం పంట ఈ వాటర్ మిలన్ అనుకుంటే ఎకరం 2 ఎకరాలు కాకుండా మీకు లోకల్లో అమ్ముకునే విధంగా ఒక 10 గుంటలు వేసుకోండి. మార్కెట్ బాగుంది అంటే మార్కెటింగ్ తెలుసుకొని అన్ని పూర్తి అవగాహనతోని ఒక ఎకరమైనా వేసుకోండి. ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు మాత్రమే 10 గుంటలు 20 గుంటలు మాత్రమే వేసుకోండి. ఒక పంటలో ఆదాయం అనేది అనేక కారణాల మీద ఆధారపడి ఉంటుంది, ఒకే కారణం అనేది ఉండదు. కాబట్టి వీరు ఉన్నట్లు చెప్పడం జరిగింది. ఆదాయం అనేది మనకు రాళ్ళ వర్షం వచ్చినా పోతుంది. ఈ మేనేజ్మెంట్ సస్యరక్షణ చర్యలు, తర్వాత మార్కెట్లో రేటు స్టార్టింగ్లో మనకు 16 కూడా ఉండే కదండి, 16 ఉన్నది. ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు మార్కెట్ వస్తున్నారు కదా, ఇప్పుడు ₹6 ఉన్నప్పుడు రైతుకు చాలా కష్టం, 50% పడిపోయింది, చాలా 50% పడిపోయింది. మళ్ళీ అందులో కూడా ఏమవుతుంది అని అంటే ఒక వ్యాన్ వస్తే దానికి 2 టన్నులు 2 క్వింటాలు అనేటువంటిది మన మైనస్ తీసేస్తాం. అందులో అడిగేది అంటే అట్లా 2 తీసేస్తున్నాం అంటే 12,000
12,000 ఇట్లా రైతు లాస్ అవుతాడు. అంటే 6 రూపాయలు వేసుకున్నా, అవును. 12 రూపాయలు వేసుకుంటే 25,000 రూపాయలు అవునవును. అందుకని డ్యామేజ్. కొద్దిగా దాదాపు జాగ్రత్త చూసుకునే మెయిన్ ఏంటంటే హార్టికల్చర్ వాళ్ళు 100% మా కోఆపరేషన్ ఇచ్చేది ఉంటే ఈ యొక్క అంతర్గత పంటలలో 100% సక్సెస్ అవుతుంది. చాలామంది ఇదే మన పత్తి కానీ మిర్చి అనేది కాకుండా దీన్ని కూడా డెవలప్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. హార్టికల్చర్ వాళ్ళ సహకారం అయితే ఖచ్చితంగా ఉండాలి. గవర్నమెంట్ సహకారం ఉంటే 100% సక్సెస్ చేయగలరు. ఇప్పుడు మీరు అనేక రకాల మొక్కజొన్న పత్తి వేస్తున్నారు, దాంతోపాటు ఇది ఒక 30 క్వింటాలు వేసారు. అవును. సో ఇందులో కొద్దిగా పర్వాలేదు, ఇప్పుడు బాగుంది, ఇంకా కొద్దిగా ఉన్నంత వరకు బాగుంటే మీకు మినిమం అయితే 1,00,000 రూపాయల ఆదాయం వస్తుంది. అది కొంత సపోర్టే కదా రైతుకు. ఇది వేసుకోవడం వల్ల 100%. ఇది వేసుకోకుండా ఉంటే మీకు ఏమి ఉండదు. ఇంకా ముందు ఇంకా పెంచుకోవచ్చు, వేరే వెజిటేబుల్స్ వైపు వెళ్ళవచ్చు అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ కూడా మేము కూడా ఇదే ప్లేస్లోనే మళ్ళీ నెక్స్ట్ అంటే వర్షాకాలం వరకైనా లేకపోతే నవంబర్ డిసెంబర్ వరకైనా కూడా కానీ 1 ఎకరం వరకు టమాటో, బీర, కాకర, పచ్చిమిర్చి 1 ఎకరం వరకు 4 ఐటమ్స్ పెట్టేసి మార్కెట్ పెట్టేసుకుంటే ఒక మార్కెట్ ఒక రేటు. ఇప్పుడు సపోజ్ మిర్చికి రేటు లేకపోయినా టమాటాకు ఉండొచ్చు, టమాటా లేకపోయినా కాకరకు ఉండొచ్చు, కాకర లేకపోయినా బీరకు ఉండొచ్చు అని ఆలోచన చేస్తున్నాం. అది ప్లానింగ్లో ఉన్నది. ఇదే రాజరెడ్డి సహకారంతో మేము అందరం కలిసి ప్లానింగ్ తోటి చేయాలని అనుకుంటున్నాం. అవును చేస్తున్నాం. ఇక్కడ పెద్దపల్లి రాగినేడు అయినటువంటి ఒక రైతు కూడా మాకు ఇట్లా చెప్పిండు. ఆయన ఒక 15 ఎకరాలు వేసిండు ఇదే మొత్తం టోటల్గా. మొత్తం కాదు, ఇది బీర టమాటాతో 15 ఎకరాలు పెట్టిండు. ఆయన బాగుంటుంది. 3 months టైం కాబట్టి మనకు 3 monthsకైనా 1,50,000 రూపాయలు వస్తాయి. అట్లా మనం 3 పంటలు వేసుకుంటాం కాబట్టి మనకు 3 లక్షలు వస్తాయి ఎకరానికి. 2 లక్షలు ఇచ్చిన బెనిఫిట్, అంతకంటే ఎక్కువ ఏమొస్తుంది అని ఒక చిన్న చెప్పేసిండు. అరే బాగానే ఉంటుంది కదా అని ఆలోచన చేస్తున్నాం. సరే సహకారం ఉంటే నెక్స్ట్ వరకు చూద్దామని ప్లానింగ్లో ఉన్నాం. సో ఇది ఈ విధంగా రైతులు కొంత సంఘటితమై కలిసి ఇతర రైతుల సహకారం తీసుకొని ఇటువంటి పంటలు, కూరగాయల పంటలు వేసినప్పుడు కంపల్సరీగా మినిమం ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. అన్ని రకాల విషయాలు తెలుసుకొని రైతు క్షేత్రాలకు వెళ్ళి రైతులతో మాట్లాడి పూర్తి ఇన్ఫర్మేషన్తో యూట్యూబ్లో కొన్ని వీడియోస్ కూడా ఉంటాయి మంచి ఏ విధంగా చేయాలనేది. అటువంటి వీడియోస్ కూడా చూసి చాలా జాగ్రత్తగా పెట్టుబడి పెట్టుకొని మీరు కూరగాయల సాగు చేసుకున్నట్టయితే మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. సో ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.